ఇవ్వాలా? మేము ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాలు రైతు భరోసా కానీ, ఈ క్రాప్ చేయటం కానీ, రైతుకు లైసెన్స్కి సంబంధించి కానీ అన్ని విషయాలలో పునరాలోచించి ఇన్కార్పొరేట్ చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంత దారుణం అంటే ప్రతిపక్ష నాయకుడు వస్తూ ఉంటే ఒక్క పోలీసు కూడా లేడంటే మీ పరిపాలన ఎంత దారుణంగా ఉందో, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత కుట్ర కక్ష సాధింపు చేస్తా ఉన్నారో అర్థమవుతా ఉంది. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, మీరు పోలీసులు లేకుండా చేస్తారేమో. మేమున్నాం, మాజీ మంత్రులుగా, మాజీ శాసనసభ్యులుగా, ఎమ్మెల్సీలుగా, నాయకులుగా మా నాయకుడిని రక్షించుకోవటానికి ఎక్కడ వెనుకాడము, మా ప్రాణాలైనా లెక్క చేయకుండా మా నాయకుడిని కాపాడుకుంటాం, వాలంటీర్లు అవుతాం, కార్యకర్తలను కలుపుకుంటాం, మేమే ప్రొటెక్షన్గా ఉంటాం. మీరు అనుకున్నారే ఈరోజు ప్రొటెక్షన్ లేకపోతే కేసులు పెడతాం, మీటింగ్ జరిగితే కేసులు పెడతాం, లేకపోతే పోలీసులు లేకపోతే మీటింగ్ జరగదనుకున్నారు. ఇలాంటివి ఎప్పుడు చేసినా మీ కుట్రలు, మీ కుతంత్రాలు లెక్క చేయకుండా మా నాయకుడిని కాపాడుకొని ఈ రాష్ట్రంలో మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చుకోవటానికి, రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తాకి, ప్రజా సంక్షేమాన్ని భుజాన వేసుకోవటానికి మీ కుట్రలు కుతంత్రాలు ప్రజలకు తెలియచేయటానికి